ప్రభుత్వం పసుపు కుంకుమ కింద ఇచ్చిన చెక్కులను క్లియర్ చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేట సెంట్రల్ బ్యాంక్ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. మొదటి విడత చెక్కులను కూడా పాస్ చేయలేదంటూ బాధిత మహిళలు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చెప్పారు. దీంతో మహిళలతో కలిసి బ్యాంక్ వద్ద ధర్నాకు దిగారు ఎమ్మెల్యే. ప్రభుత్వం తమకిచ్చిన కానుకను వెంటనే నగదు కింద అందించడంతో పాటు పరారైన బ్యాంక్ మేనేజర్ వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ బాధిత మహిళలు నినాదాలు చేశారు. వీరి ఆందోళనలతో దిగొచ్చిన బ్యాంక్ అధికారులు 2-3 రోజుల్లో చెక్కులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన సరేగానే అన్న బ్యాంకులు ఇచ్చారు. ఈ బ్యాంక్ వచ్చింది అందరు ఇచ్చేసుకున్నారండి. రెండోది కూడా ఇలా కూడా ఇచ్చేస్తున్నారు. అదేనండి బస్సు చెక్కు కూడా ఇవ్వలేదండి మాకు. ఇంటికి చంద్రబాబు నాయుడు వేసారనే కదా తీసుకున్నాం. వేసిన కానీ చాలా తిరుగుతూనే ఉన్నాం. మీ దిక్కున్న అక్కడికి వెళ్ళి చెప్పుకుని మేమేమో అని చెప్పాడండి. అదండి ఇదిగంటే బ్యాగు ఈ తీర్మానం కూడా రాయలేదండి. మొన్న నిన్న వచ్చి వేసిందండి. ఆ చెక్కు కూడా ఇప్పుడు కూడా ఏమనంటున్నారండి. 9-10 శని ఆదివారాలు బ్యాంకు సెలవు. 11వ తారీఖు నుండి మేము చెక్కులు క్రియేట్ చేయడం మొదలుపెట్టాం. మా బ్యాంకులో కనీసం 300 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. వాటన్ని చెక్కులు తీసుకోవడం జరిగింది. వాటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. క్రియేట్ చేయని వెంటనే మహిళా సంఘాలు పిలిచి వారి అమౌంట్లు ఒకరికి ఏదైతే పసుపు డబ్బులు వచ్చి అన్ని డిస్బర్స్మెంట్ చేయడం.